Hello my dear fighters, welcome back to another most important and wonderful session on factors, multiples, HCF, LCM and prime factorization. Okay, ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఈ ఒక కాన్సెప్ట్ కనుక మీరు క్లియర్గా నేర్చుకుంటే ఆబ్వియస్గా మీకు లాట్ ఆఫ్ క్లారిటీ వస్తుంది మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ హ్యాండిల్ చేయడం మీద, ఎస్పెషల్లీ కాంపిటేటివ్ మ్యాథమెటిక్స్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో లెట్ us జంప్ ఇన్ టు ద కాన్సెప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, బిఫోర్ వి డిస్కస్ ఎనీ ఫర్దర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, మల్టిపుల్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఓకే, జనరల్గా ఫ్యాక్టర్ అని అంటే ఆ టోటల్లో ఒక భాగం అనేసి. ఓకేనా, టోటల్లో ఒక భాగం. ఇదొక ఫ్యాక్టర్, ఇదొక ఫ్యాక్టర్, ఇదొక ఫ్యాక్టర్, ఇదొక ఫ్యాక్టర్, ఇవన్నీ కలిస్తే ఈ పర్టికులర్గా ఈ డోనట్ తయారైంది అట్లా. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే ఫ్యాక్టర్ డివైడ్స్ ఎ నెంబర్ ఎగ్జాక్ట్లీ అని అన్నాడు. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 4 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ 20. 4 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ 20 అని ఎందుకన్నానంటే ఈ 20ని ఈ 4 ఎటువంటి రిమైండర్ లేకుండా 4 5 are 20గా డివైడ్ చేస్తుంది. కాబట్టి 4 5 are 20గా డివైడ్ చేస్తుందని అంటే ఏంటి, 4 into 5 is equal to 20. సో దీని అర్థం ఏంటంటే ఈ 20 లోపల నేను ఈ 4ని ఈ 5ని ఊహించుకోగలను. ఓకేనా, సో మల్టిప్లికేషన్ ఫార్మాట్లో మీరు ఊహించినప్పుడు ఏదైనా నెంబర్ని లోపల ఏ నెంబర్స్ అయితే మీరు ఇమాజిన్ చేయగలరో గుర్తుపెట్టుకోండి. ఏ నెంబర్స్ అని అంటే హోల్ నెంబర్స్ మాత్రమే. ఇక్కడ 4 into 5 20, దట్ ఈస్ ఫైన్. ఓకే, 8 into 2.5, 8 into 2.5 ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 20. బట్ 2.5 అనేది ఫ్యాక్టర్ కాదు. ఇక్కడ నీకు కావాల్సింది ఏంటి కాన్సెప్ట్, హోల్ నెంబర్స్గా, హోల్ నెంబర్స్ మల్టిప్లికేషన్గా మీరు ఏ నెంబర్స్నైనా ఊహించుకోగలిగితే ఆ నెంబర్ని ఎన్ని రకాలుగా అయితే మీరు ఊహించగలరో అవన్నీ కూడా దానికి ఫ్యాక్టర్స్ అవుతాయి. ఓకే, సపోజ్ ఇప్పుడు మనకి సింపుల్గా ఇదే 20 ఉంది. 4 into 5 అనే కాకుండా నేను 1 into 20 అని కూడా రాయగలను కదా, 1 into 20 అని కూడా రాయగలను కదా. అంటే నాకు 1 and 20 కూడా రెండు దీనికి ఈ నెంబర్కి ఫ్యాక్టర్స్ అని. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ చూడండి, మల్టిపుల్ అంటే ఏంటి అని. ఇక్కడ చూడండి, మల్టిపుల్ ఇది ఒకటి ఉంది, ఒక బాక్స్. దీస్ ఆర్ ఆల్ అనదర్ బాక్సెస్. సో దీస్ ఆర్ ఆల్ ద మల్టిపుల్ బాక్సెస్ ఆఫ్ ద సేమ్ కైండ్. This is one egg, suppose, another egg, another egg, another egg, another egg. So these are all multiples. So multiples ante enti, multiples ante enti. Suppose 20 is a multiple of 4 అన్నాడు. 4 ఉంది, 4 ని నేను డిఫరెంట్ నెంబర్స్ తో మల్టిప్లై చేస్తే 4 into 1 is 4, 4 2s are 8, 4 3s are 12, 16, అలాగే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ మనం రాయొచ్చు కదా. సో దిస్ 4 8 12 16 ఆల్ ఆర్ multiples or repetitions. ఓకే, రిపిటేషన్స్ ఆర్ మల్టిపుల్స్. ఇక్కడ కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మల్టిపుల్లో కూడా హోల్ నెంబర్తో మాత్రమే మల్టిప్లై చేయాలి. 4 into 1 is equal to 4. ఓకే, 4 into 2 is equal to 8, 4 into 3 is equal to 12. దీస్ ఆర్ ఆల్ మల్టిపుల్స్ ఆఫ్ 4. ఓకేనా, అదే 4 into 3.5 అన్నాను అనుకోండి 14 అవుతుంది. కానీ ఇది ఈ 3.5 అనేది హోల్ నెంబర్ కాదు కాబట్టి 14 కెనాట్ బి ఏ మల్టిపుల్ ఆఫ్ 4. ఓకేనా, ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఓకే, సో ముందు ఇంకా క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకేనా, ఓకే, కమింగ్ టు నెక్స్ట్. ఈ ఒక ఫ్యాక్ట్ చెక్ చేయండి, క్విక్ చెక్. ఈజ్ ఎవ్రీ నెంబర్ a factor and multiple of itself? Yes. Okay, without any doubt it is yes. చూడండి, సేమ్ 20ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే 20 అనేది 1 into 20, 2 into 10, 4 into 5 ఇలా రాయొచ్చు కదా. సో దిస్ 1 20 2 10 4 5 ఇవన్నీ కూడా ఏమవుతాయి 20కే, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అవుతాయి. ఓకేనా, అదేవిధంగా మల్టిపుల్స్ అంటే ఏం చెప్పాను, 20 times 1 is equal to 20, 20 times 2 is equal to 40, 20 times 3 is equal to 60. ఇవన్నీ కూడా మల్టిపుల్స్ కదా. ఓకే, సో
దట్ గివన్ నెంబర్ 20 itself is in the list of factors also and it is in the list of multiples also. ఓకేనా? కాబట్టి ఏం చెప్పగలం మనం, ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ అండ్ మల్టిపుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓకేనా? ఇంత చిన్న విషయం కూడా నీకు ఎగ్జామ్లో యూజ్ చేసి కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ సిన్స్ యు ఆర్ అటెండింగ్ దిస్ క్లాస్, నో మోర్ కన్ఫ్యూజన్ విత్ యూ. ఓకే ఓకే నెక్స్ట్ చూడండి, ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. కాంపోజిట్ నెంబర్ అంటే తెలుసు కదా, ఎనీ నెంబర్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ అ కాంపోజిట్ నెంబర్. ఓకే, ఆల్ దీస్ హోల్ నెంబర్స్ ఆర్ కాంపోజిట్ నెంబర్స్. బట్ ప్రైమ్ నెంబర్స్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. అసలు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజు మీరు కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ చదివినప్పుడు అటామిక్ స్ట్రక్చర్ అని చెప్పి ఒకటి చదివి ఉంటారు కదా. అటామిక్ స్ట్రక్చర్ మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది, మిగతా ఎలక్ట్రాన్స్ అన్నీ ఉంటాయి రకరకాల ఆర్బిట్లో. ఓకే, 1s2 2s2 2p6 అని చెప్పి రకరకాల ఆర్బిట్లో దీంట్లో ఇన్ని ఎలక్ట్రాన్లు, దీంట్లో ఇన్ని ఎలక్ట్రాన్లు, ఈ మధ్యలో ఉండేది న్యూక్లియస్ అని చెప్తారు కదా. సేమ్ వేలో ఏ నెంబర్ అయినా సరే ఇప్పుడు 6 ఉంది, 6ని చీల్చి చండాడితే 6 లోపల నాకు ఒక 2 ఒక 3 కనబడతాయి. సో 2 × 3 = 6 అవుతుంది. సో దట్ మీన్స్ ఏంటంటే ఈ రకంగా నేను మ్యాక్సిమం ఎంత దూరం డివైడ్ అవ్వగలను అని అంటే ఈ ప్రైమ్ నెంబర్స్ వరకు రాగలను. ఎందుకయ్యా అని అంటే ప్రైమ్ నెంబర్స్ ఉండే నేచర్ ఏంటంటే ఫర్దర్ బ్రేక్ డౌన్ అనేది పాసిబుల్ కాదు. ఓకేనా? సో జస్ట్ లైక్ మీరు కెమిస్ట్రీలో ఎలా అయితే ఎలక్ట్రాన్ కంటే చిన్నది ఇంకేమీ లేదు, మినిమం ఎలక్ట్రాన్ అని చెప్తారు, లేదంటే ప్రోటాన్ అని చెప్తారు. అలాగే ఇక్కడ నెంబర్స్ అన్నీ కూడా విజువలైజ్ చేసుకోగలిగితే మీరు నెంబర్స్ని, ప్రతి నెంబర్ లోపల కూడా ప్రైమ్ నెంబర్సే ఉంటాయి. ఆ ప్రైమ్ నెంబర్స్తోనే ఆ పర్టికులర్ నెంబర్ అరైవ్ అవుతుంది. ఆ ప్రైమ్ నెంబర్ కంటే కిందకి ఇంకేం వెళ్ళలేము. ఇంకా ఇప్పుడు 3 ఉంది, 3ని ఫర్దర్గా బ్రేక్ చేయడం కుదరదు. అందుకనేసి ఆ నెంబర్స్ని మనం ప్రైమ్ నెంబర్స్గా అన్నాం. ఓకేనా? సో మీరు డెఫినేషన్ వైజ్ కావాలంటే చూడండి, ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, ఇట్ హ్యాస్ గాట్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు 11 ఉంది, 11 హ్యాస్ గాట్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. ఇన్ అదర్ వర్డ్స్ ఏంటంటే 11 అనేది తనకి తాను సోలో, 1 అనేది కామన్గా ప్రతి దాంట్లోనూ మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది ఒకటి ఉంది. ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ ఒరిజినల్స్. ఓకేనా? దీంట్లో మిక్స్ లేదు, ఇంకెవరూ లేరు. ఓకే, కాంపోజిట్ నెంబర్ అనేకాడికి ఏంటి, కాంపోజిట్ నెంబర్లో కాంపోజిషన్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు హైడ్రోజను ఆక్సిజన్ కలిపితే వాటర్ వచ్చింది కదా, 2HO కలిపితే ఆక్సిజన్ హైడ్రోజన్ కలిపితే వాటర్ వచ్చినట్టే. ఇప్పుడు 4 ఉంది, 4 అంటే ఏంటి, ఒక 2కి ఇంకో 2తో మల్టిప్లై చేస్తే 4 వచ్చింది. అదేవిధంగా 6 2 times of 3 చేస్తే 6 వచ్చింది. 12 2 times of 6 చేస్తే 12 వచ్చింది. సో ఈ 9 లోపల ఎవరున్నారు, 3 times of 3 ఉంది. ఇది ఇండిపెండెంట్గా కాకుండా ఈ నెంబర్ లోపల ఇంకొన్ని ప్రైమ్ నెంబర్లను ఊహించుకోవచ్చు. ఓకేనా? సో దిస్ నెంబర్ ఈజ్ అవుట్ ఆఫ్ multiplication of 2 different prime numbers. That number is called composite numbers. So మనకి న్యాచురల్ గానే మెజారిటీ ఆఫ్ ద నెంబర్స్ కాంపోజిట్ నెంబర్సే ఉంటాయి. అక్కడక్కడ ప్రైమ్ నెంబర్స్ కనిపిస్తుంటాయి. వాటికి వేరే ఎటువంటి ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ అనేవి ఉండవు. ఆ నెంబరు ఇంటూ 1 అంతే. ఓకేనా? సో ఇక్కడ స్పెషల్ కేసు 1 is neither prime nor composite అని ఉంది. ఇది ఎందుకు రాసాం ఇక్కడ, ఇట్లాంటి వాటి మీదే వాడు ట్రిక్ చేస్తాడు, మీకు టైం వేస్ట్ అవుతుంది, మీరు తల గోక్కుంటా ఉంటారు, అవుతుందా లేదా, కరెక్టా కాదా, ఇదేమో అదేమో అనే కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇక్కడ చూడండి, మీరు క్లారిటీగా చూడండి, డెఫినేషన్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ మీకు ఏం చెప్తుంది, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి ఆయన,
ఒకటి అండ్ ఇట్ సెల్ఫ్ అని చెప్తుంది. అంటే ఏంటి, 2 ఫ్యాక్టర్స్ అయితే మనకి కంపల్సరీగా ఉండాలి. వేరేది నెంబర్ 1 చూసామనుకో, నెంబర్ 1లో ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది, ఇంకా రెండో ఫ్యాక్టరే లేదు దీనికి. ఓకే, సో ఈ కాన్సెప్ట్ని ఇది అగ్రి చేయడం లేదు. ఈ పర్టికులర్ 2 ఫ్యాక్టర్ అనే స్టేట్మెంట్ని నెంబర్ 1 అనేది అగ్రి చేయడం లేదు కాబట్టి 1 కెనాట్ బి అ ప్రైమ్ నెంబర్. ఓకేనా, అదేవిధంగా కాంపోజిట్ నెంబర్లో కూడా ఏంటి, మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. కాంపోజిట్ నెంబర్ డెఫినేషన్ ఏంటి, మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. ఇక్కడ ఉన్నది ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, నెంబర్ 1 అనేసరికి 1 ఫ్యాక్టరే ఉంది. కాబట్టి నువ్వు 1ని ప్రైమ్ నెంబర్ అనలేవు, కాంపోజిట్ నెంబర్ అని కూడా అనలేవు. ఓకేనా, ఇంకొకటి ఏంటంటే నెంబర్ 2 ఈజ్ అ స్పెషల్ కేస్. నెంబర్ 2 ఈజ్ ద ఓన్లీ ప్రైమ్ నెంబర్ విచ్ ఈజ్ ఈవెన్. నెంబర్ 2 ఈజ్ ద ఓన్లీ ప్రైమ్ నెంబర్ విచ్ ఈజ్ ఈవెన్. నో అదర్ ప్రైమ్ నెంబర్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి కెన్ నెవర్ బి ఈవెన్. ఎందుకంటే 2 తర్వాత మీరు ఎనీ ఈవెన్ నెంబర్ బియాండ్ 2 will inherently have the number 2 in itself కదా. ఇప్పుడు సపోజ్ 13 ఉంది, 13 ఈజ్ అ ప్రైమ్ నెంబర్. బట్ 14కి వచ్చేప్పటికి ఏమవుతుంది, 14 అంటే 2 times of 7. 14 ఈవెన్ అనగానే అందులో 2 ఖచ్చితంగా ఉంటుంది కదా. 2 ఖచ్చితంగా ఉంటుంది అని అంటే మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ వచ్చేసినట్టే కదా. 2 into 7 అనగానే ఏమైనట్టు 2 into 7 into 1 వేసుకోవచ్చు. ఇదొక ఫ్యాక్టర్. ఓకేనా, సింపుల్ ఫండా. కాబట్టి 2 తప్ప మిగతా ఏ ఈవెన్ నెంబర్ అయినా 100% అది ప్రైమ్ నెంబర్ అయితే కాదు. ఓకే, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే చూడండి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే వాట్ ఈజ్ అ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ప్రైమ్ ఫ్యాక్టర్ మామూలుగా ఫ్యాక్టర్స్ అని అంటే చెప్పాను. ఫ్యాక్టర్స్ అంటే ఏం చెప్పాను, ఒక నెంబర్ లోపల ఉండే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ కాల్డ్ ఫ్యాక్టర్స్. ఒక నెంబర్ లోపల నువ్వు ఏ నెంబర్ ఊహించుకోగలవు. సపోజ్ 24 ఉంది, 24 అనగానే 8 into 3 లేదు 6 into 4 ఇలా ఊహించుకోగలవు కదా. సో ఈ 6, ఆ 4, ఆ 8, ఆ 3 ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఆఫ్ దట్ పర్టికులర్ నెంబర్. అంటే జనరల్గానే నీకు ఫ్యాక్టర్ అనే వర్డ్ చూసుకుంటే ఫ్యాక్టర్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ఇండియన్ జీడిపి అని అంటారు. అంటే ఏ అంశాలు కలిసి ఇండియన్ జీడిపిని ప్రభావితం చేస్తాయని. అదే సేమ్ ఫ్యాక్టర్, ఏ ఫ్యాక్టర్స్ ఉన్నాయి పలానా నెంబర్లో. ఇప్పుడు చూడు 60 అనే నెంబర్ ఉంది. 60ని ఉత్తికి ఆరేస్తే లోపల ఏవో ఉంటాయి అనేవన్నీ బయటపడతాయి, అంతే కదా. 60ని ఉత్తికి ఆరేయాలంటే ఏం చేయాలి, 15 4s are 60 మనకు తెలిసిందే. 15 4s are ఫర్దర్గా ఇప్పుడు 3 5s are 15, 2 2s are 4. ఓకే, ఇక్కడికి వచ్చేప్పటికి చూడండి, ఇది ప్రైమ్ అన్ని ప్రైమ్స్ వచ్చేసాయి కదా. అన్ని ప్రైమ్ అంటే నువ్వు ఫర్దర్గా బ్రేక్ డౌన్ అనేది చేయలేవు కదా. సింపుల్ ఫండా. సో 3 into 5 into 2 into 2 దీన్ని చక్కగా 2 power 2 into 3 power 1 into 5 power 1 అనుకుంటే ఈ రకంగా బ్రేక్ డౌన్ చేయడాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని అంటారు. ఓకేనా, ఎనీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ అ యూనిక్ ప్రోడక్ట్ ఆఫ్ డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్. ఓకేనా, ఎందుకంటే ఏ నెంబర్ అయినా సరే లోపల ఉండేది ఎవరు, ప్రైమ్ నెంబర్సే కదా. జస్ట్ లైక్ ఎనీ ఆటమ్ ఈజ్ హ్యావింగ్ ఓన్లీ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. అదే రకంగా ఎనీ నెంబర్ ఈజ్ హ్యావింగ్ ఇన్సైడ్ దట్ సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. అవన్నీ మనం బయటికి తీసుకురావడాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని అంటారు. ఓకేనా, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ దీనికి అసలు ఎందుకు, వై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని అంటే హెచ్సిఎఫ్ క్యాలిక్యులేషన్ కానీ ఎల్సిఎం క్యాలిక్యులేషన్ కానీ ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయని కనుక్కోవాలన్నా కానీ, డివిజిబిలిటీ చెక్ చేయాలి పలానా నెంబర్తో అవుతుందా లేదా అనేది కానీ, ఎనీ అదర్ షార్ట్ కట్, మోస్ట్లీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది నువ్వు కరెక్ట్గా చేయడం వల్ల ఖచ్చితంగా మనం ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఈజీగా చేయగలుగుతాం. ఓకేనా, సో దేర్ ఆర్ సో మెనీ యూజ్ కేసెస్ ఆఫ్ prime factorization. Coming to the next
నెక్స్ట్ చూడండి, ఇప్పుడే చెప్పాను కదా, ముందు స్లైడ్లో చెప్పాను కదా, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని కౌంట్ చేసేదానికి కూడా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది ఉపయోగపడుతుంది. సపోజ్ ఫ్యాక్టర్ కౌంటింగ్ ట్రిక్, ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయని అడిగాడు నీకు, n = p⁴a × q⁴b × r⁴c అని ఇచ్చి టోటల్ ఫ్యాక్టర్స్ ఎన్ని అబ్బాయి అని అడిగాడు. సపోజ్ ఏం చెప్తావు, నీకు ఇచ్చిందేంటి నెంబర్ n ఇచ్చాడు, p⁴a టైమ్స్ q⁴b టైమ్స్ r⁴c అని ఇచ్చాడు. ఇచ్చి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని అని అడిగాడు. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని చెప్పండి అని అడిగాడు. దీనికి సింపుల్ ఫార్ములా ఏంటంటే a+1 టైమ్స్ b+1 టైమ్స్ c+1. వెరీ సింపుల్. ఓకేనా. సపోజ్ 2 ఉంది అంటే ఏంటి, 2⁴1 ఉన్నట్టే కదా, 2⁴1 ఉన్నట్టు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని అవుతాయి, 1+1 అంతే కదా, ఇంకేం లేవు కదా, ఇంటూలో ఏం లేవు కదా. 1+1 అంటే 2. అంటే దీని అర్థం ఏంటి, 2కి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయని అర్థం. 2 ఫ్యాక్టర్స్ ఎవరు, 1, 2. ఓకేనా, 1, 2. ఓకే. సపోజ్ నెక్స్ట్ 2 × 3 తీసుకుందాం. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నారు, 2⁴1 3⁴1 ఉన్నట్టే కదా. సో దీని ప్రకారం ఏంటి, 1+1 ఇంటూ అగైన్ 3 మీద 1 ఉంది కాబట్టి 1+1 అంటే 2 × 2 అంటే 4. దీని అర్థం ఏంటంటే 2⁴1 3⁴1 అంటే లెటర్ సే 6 కదా. ఈ 6కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయని అంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 6 హ్యాస్ గాట్ 4 నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఓకే, 6 హ్యాస్ గాట్ 4 నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. అదే సార్ 6 అంటే 2 × 3 కదా, 2 ఉన్నాయి కదా అని అనుకోండి. 6 అంటే నేను 1 × 6 అని రాయగలను, 2 × 3 అని రాయగలను. కాబట్టి 1 ఒక ఫ్యాక్టరు, 6 ఒక ఫ్యాక్టరు, 2 ఒక ఫ్యాక్టరు, 3 ఒక ఫ్యాక్టరు. ఇలా నువ్వు ఎన్ని రకాలుగా ఊహించుకోగలిగితే అన్ని ఫ్యాక్టర్స్ ఉన్నట్టు లెక్క. ఓకేనా, క్లియరా? ఓకే, మూవింగ్ అహెడ్. ఓకే, ఇప్పుడు చూడండి ఎగ్జామ్ స్టైల్ క్వశ్చన్. హౌ మెనీ ఫ్యాక్టర్స్ డస్ 720 హ్యావ్ అని అడిగాడు. అంటే 720 అనే నెంబర్లో ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయని అడిగాడు. ఓకేనా, 720 అనే నెంబర్లో ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయని అడిగాడు. ఇప్పుడు 720 అని చూడగానే నాకేంటి ఇమీడియట్గా 720 అనగానే జనరల్గా అయితే 72 × 10 నాకు చాలా ఈజీ. దెన్ 72 అంటే 8 9 = 72 ఇంటూ 2 5 = 72. 8 అంటే మీకు తెలుసు కదా, 2 × 2 4, 4 × 2 8, 9 అంటే 3 × 3. అగైన్ దట్ 2 and 5 are anyway there. So simply 2's నెంబర్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. 2⁴4 ఇంటూ 3⁴2 ఇంటూ 5⁴1, ఓన్లీ 1 5 is there. This is the ultimate prime factorization of this 720. చూడండి, తమాషా ఏంటంటే 720లో నువ్వు 8 చూసావు, 9 చూసావు, అన్ని చూసావు, 10 కూడా చూసావు, 72 కూడా చూసావు. 720కి ఈ 72 ఒక ఫ్యాక్టర్, ఈ 10 ఒక ఫ్యాక్టర్, ఈ 8 ఒక ఫ్యాక్టర్, 9 ఒక ఫ్యాక్టర్, ఇవన్నీ ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 720. బట్ నాకు కావాల్సింది ఫ్యాక్టర్స్ కాదు, ప్రైమ్ ఫ్యాక్టర్స్ కావాలంటే 72 ఈవెన్ దో ఇట్ ఈస్ అ ఫ్యాక్టర్ that is not prime, so I am dividing it further, 8 9s. Again I could see that 8 is not a prime, 9 is not a prime, divide further. So this division until further till you reach all the prime numbers. ఇక్కడ చూడండి, ఫైనల్లీ నేను 2⁴4 ఇంటూ 3⁴2 ఇంటూ 5⁴1 అన్నాను. నా 2 ప్రైమ్ 3 ప్రైమ్ 5 ప్రైమ్ ఇక్కడతో నేను ఫర్దర్గా ఆలోచించాల్సిన అవసరం
లేదు. సో ఇక్కడికి రీచ్ అయిన తర్వాత ఇప్పుడు వాడు ఏమడిగాడు, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అడిగాడు. ఇప్పుడే మనం ఫార్ములా తెలుసుకోలేం కదా, ఈ పవర్స్ ఏవైతే ఉన్నాయో 4 ఉంది, సో 4 + 1 వేస్తా, మల్టిప్లైడ్ చేస్తా. 2 ఉంది, నేను 2 + 1 వేస్తా. ఆ పైన ఏముంది, మల్టిప్లై చేస్తే 1 ఉంది, సో 1 + 1 వేస్తా. సో ఈజ్ ఈక్వల్ టు చేస్తే ఇది 5 × 3 × 2, 5 3s are 15, 15 2s are 30. So there will be 30 factors that you can imagine for 720. For the number 720, how many factors you can imagine? 30 factors you can imagine. Okay, 30 factors you can imagine. Okay, na? Okay. Next point, next topic, HCF అని ఇచ్చాడు. HCF. HCF అంటే మీనింగ్ ఏంటి? HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకే, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ని HCF అంటారు. ఓకే, HCF సపోజ్ డెఫినేషన్ చూడండి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. కామన్ అనేది వచ్చింది అని అనగానే దీని గురించి ఏంటి, ఒకరి గురించి మనం మాట్లాడట్లేదు. సో డిఫరెంట్ నెంబర్స్ ఉంటే ఆ డిఫరెంట్ నెంబర్స్లో కామన్ ఫ్యాక్టర్స్ ఎవరున్నారు అని చెప్పి అడుగుతున్నారు. సపోజ్ మన దగ్గర 6 ఉంది, ఓకేనా, తర్వాత 10 ఉంది. సపోజ్ నెంబర్ 6 ఉంది, నెంబర్ 10 ఉంది. సో ఈ 6 లోపల ఎవరెవరు ఉన్నారు, 2 × 3 ఇక్కడతో అయిపోయింది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఇక్కడికి వచ్చేపాటికి 2 × 5 అయిపోయింది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఓకేనా, నీకు వీడు ఏమడుగుతున్నాడంటే HCF అని అడిగాడు అనుకో. HCF, వాట్ ఈస్ ద HCF ఆఫ్ 6 and 10 అని అడిగితే నీకు ఏం కావాలి, ఈ రెండిటి ఫ్యాక్టర్స్ని, ప్రైమ్ ఫ్యాక్టర్స్ని చెక్ చేసుకుంటూ ఈ ఫ్యాక్టర్స్లో నువ్వు కావాల్సింది ఏంటంటే కామన్ ఫ్యాక్టర్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కావాల్సింది ఏంటి, కామన్ ఫ్యాక్టర్ అనేది కావాలి. ఆ కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, ఈ 2 ఒకటి కామన్ ఉంది, ఇందులో కూడా 2 ఒకటి కామన్ ఉంది. ఓకేనా, బట్ వాట్ యూ వాంట్ ఈస్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కావాలి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కావాలి. ఈ 2నే హైయెస్ట్ కాబట్టి ఈ కేసులో HCF ఈజ్ సింప్లీ ఈక్వల్ టు 2. ఒకవేళ డిఫరెంట్ కామన్ ఫ్యాక్టర్స్ కనుక ఈ నెంబర్స్కి ఉండుంటే, కామన్ ఫ్యాక్టర్ పాజిబిలిటీ ఉంటుంది కదా, ఆ నెంబర్స్లో ఎవరైతే హైయెస్ట్ ఫ్యాక్టర్ ఉన్నారో ఆ నెంబర్ని మనం HCF అని అంటాం, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇంకేదైనా ఎగ్జాంపుల్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకొని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఈ HCF అనేది జనరల్గా మీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా వస్తుందంటే, అది ఏదో ఒక రోప్స్ ఉన్నాయి, మ్యాక్సిమం లెంత్ కట్ చేయాలా, 3-4 టైప్స్ ఆఫ్ రోప్స్ విత్ డిఫరెంట్ లెంత్స్ ఇచ్చి అందులో వాట్ ఈస్ ద మ్యాక్సిమం లెంత్ ఆఫ్ రోప్ వితౌట్ వేస్టేజ్ అని చెప్పి అడుగుతాడు. లేదంటే డిస్ట్రిబ్యూషను, కొంతమంది పిల్లకాయలు ఉన్నారు, వాళ్ళకి ఇదిగో ఈ చొక్కాలు, ఈ ప్యాంట్లు పంచాలి, ఎట్లా పంచాలి, ఎవరికి ఎన్ని చొక్కాలు ఇవ్వచ్చు, ఎన్ని ప్యాంట్లు ఇవ్వచ్చు. సో ఈ HCF అనేది కామన్ ఫ్యాక్టరైజేషన్ అంటే, ఫ్యాక్టర్ అని అంటే ఆల్రెడీ నీకు ఇంకా డెఫినేషన్లోనే చెప్పాను, ఫ్యాక్టర్ ఈజ్ సంథింగ్ దట్ డివైడ్స్. ఓకేనా, సో HCF అందుకనే HCF హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ని మనం వేరేలాగేమంటే GCD అని కూడా పిలుస్తాం, గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అని. ఓకేనా, కామన్ డివైజర్, ఎందుకంటే ఫ్యాక్టర్ అంటేనే డివైజర్ అని కదా. ఫ్యాక్టర్ సపోజ్ 6 అంటే ఏంటి, 2 times of 3 అని చెప్పారు. 2 ఈజ్ అ ఫ్యాక్టర్, 3 ఈజ్ అ ఫ్యాక్టర్. అంటే 6ని 2 డివైడ్ చేస్తుంది 3 వస్తుంది, 6ని 3 డివైడ్ చేస్తుంది 2 వస్తుంది. సో ఫ్యాక్టర్ అంటేనే డివైజర్ అని, కాబట్టి మీకు HCFని GCD అని కూడా పిలవచ్చు. నో నీడ్ టు కన్ఫ్యూజ్. ఓకేనా.